నమస్తే సార్. నమస్తే రజియా అమ్మ, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఒకటి ఫస్ట్ నేను థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు అమెరికాలో ఉన్నా కూడా అర్ధరాత్రి 12:30 అయినా కూడా ఈ క్లాస్కి వచ్చి మా గురించి చెప్పాలి, మా గురించి ప్రేమతో 4 మాటలు మాట్లాడాలని వచ్చారమ్మా. సంతోషం అమ్మా. ఇకపోతే రజియా అమ్మ, మీరు స్టార్టింగ్ లో ఎలా అనిపించింది? మీరు ఎలా వచ్చారు లోపలికి? ఎలా వచ్చారు? అసలు మా గురించి మీకు ఎలా తెలిసింది? వచ్చినందుకు లాభం పొందారా? డబ్బు పరంగా కావచ్చు, లేకపోతే క్లాస్ పరంగా కావచ్చు, విద్య పరంగా కావచ్చు. ప్రేమతో మనస్ఫూర్తిగా చెప్పండి అమ్మా. ఏమి మేము చెప్పించేది కాదు, మీరే మనస్ఫూర్తిగా చెప్పండి 4 మాటలు. ఎస్ కమాన్. సరే, హైదరాబాద్ లో చూశానండి మీ క్లాసు. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మా అబ్బాయికి చెప్పాను. చెప్తే మా అబ్బాయి మీతోని మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నువ్వు చదువుకుంటావమ్మా అంటే చదువుకుంటానమ్మా అన్నాను. అంటే సరే అని రాము సార్కి మాట్లాడాము. మాట్లాడిన తర్వాత చేర్పించాడు మా అబ్బాయి. చేర్పించిన తర్వాత బాగుంది. ఇంతకుముందు కొంచెం రాదు నాకు, అసలు ఏమీ రాదు. అది అలాంటిది నాకు బాగా వస్తుంది. ఇప్పుడు పేపర్ కూడా చదువుతున్నాను. మా అబ్బాయికి కూడా చదివించాను ఇందాక. చదివిస్తే బాగుందమ్మా, బాగుంది, బాగా చదువుతున్నావమ్మా అని అన్నాడు మా అబ్బాయి కూడా. చాలా బాగుందండి. నాకు మాత్రం ఇంకా బాగుండాలి అని కోరుకుంటున్నానండి. సో ఇప్పుడు ఆడవాళ్ళ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంచెం వయసు అయిపోయిన వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? వయసులో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే వయసు అయిపోయిన పెద్దవాళ్ళు కొంచెం భయపడుతుంటారమ్మా. సో మీలాంటి ఏజ్ వాళ్ళకు కొంచెం ఒక మాట చెప్పండి. బాగుందండి, చదువుకోవటం చాలా బాగుంది. బాగా నెమ్మదిగా చెప్తున్నారు. చాలా చక్కగా, అసలు ఒక ఇదిలాగా వస్తుంది చదువుతుంటే. బాగుంది. ఓకే, మా టీచర్ల గురించి చెప్పండి అమ్మా. మీకు చేయి పట్టి నేర్పించిన టీచర్ పేరు కూడా చెప్పండి, తప్పేం లేదు. పూర్ణిమ టీచర్ బాగా నెమ్మదిగా చెప్తున్నారు, బాగా చక్కగా చెప్తున్నారు, నవ్వుతా చెప్తున్నారు. అసలు మేము స్టూడెంట్ లాగా ఫీల్ అవుతున్నాము, అందరు ఫ్రెండ్స్ లాగా అవుతున్నాము. చాలా బాగుంది. ఒక స్కూల్, చిన్నప్పుడు స్కూల్ పోయినామో లేదో తెలీదు, మళ్ళీ ఒక స్కూల్ వచ్చిందమ్మా నీకు? స్కూల్ లాగా ఫీల్ అవుతున్నానండి. టీచర్లతో కూడా, బావులు స్టూడెంట్లతో కూడా మాట్లాడినట్టు మేము చిన్నప్పుడు ఎట్లా ఉన్నామో అట్లా అని అనిపిస్తుంది నా మనసుకి అయితే. చాలా బాగుంది, నేర్చుకుంటున్నాను. పేపర్ కూడా చదువుతున్నాను. బాగుంది సార్. సరే, ఓకే, సరే. డబ్బు పరంగా మీరు ఇచ్చిన 4,000 రూపాయలకు ఇది తగ్గుతుందా, లేకపోతే ఎట్లమ్మా? 4,000 రూపాయలు అనేది పెద్దదా? లేదండి, ఇంకా మేమే మీకు ఇవ్వాల్సి వస్తుంది. అట్లా ఉంది నా మనసుకి. చాలా బాగుంది. రజియమ్మ, డబ్బు పోతాయి, అదే కదమ్మా, డబ్బులే ఉంటది కదా. చాలా మేము బతికిన కాలం అంతా ఉంటది కదా. చదువు లేదు అని ఫీలింగ్ రావట్లే ఇప్పుడు. మేము కూడా చదువుకుంటున్నాము అన్న ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంది సార్. ఓకే అమ్మా, ఇట్లాంటి ఇంకా 4 రావాలి. మీలాంటి పెద్ద వాళ్ళకి మేము ఇంగ్లీష్ నేర్పించాలి, తెలుగు నేర్పించాలి, ఇంగ్లీష్ నేర్పించాలి, మాట్లాడించాలి. చదివేయాలంటే చాలా మైండ్ ఉండాలి సార్. మీకు అది దేవుడు వేసాడు మీకు మైండ్ లో, చదువు రావాలని. చాలా బాగుంది మీరు చెప్తుంటే కూడా. చెప్తుంటే కూడా బాగా చెప్తున్నారు, బాగా అర్థమైనట్టు చెప్తున్నారు సార్. సంతోషం. చాలా ధన్యవాదాలమ్మా. ఏమ్మా, సో మా మీద ప్రేమతో 4 మాటలు మాట్లాడారు కానీ ఏదో చెప్పించినట్టుగా కాదుమా. సంతోషం తల్లి, చెప్పినందుకు 4 మాటలు చెప్పినందుకు సంతోషము. ఇంకా మీలాంటి వాళ్ళు, మీ వయసు వాళ్ళు చూసి రావాలి, లోపలికి రావాలి, నేర్చుకోవాలి, విద్య నేర్చుకోవాలి. అది థ్యాంక్ యూ. అంతే మా, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ.